డోన్ పట్టణంలోని రైల్వే రోడ్డు నందు అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో రైల్వే రోడ్డు నందు ఇంటర్నేషనల్ యోగా డేని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి యోగా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 11వ ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా మాట్లాడుతూ యోగా ఆసనాలతో స్థిరంగా ఉండడం అవయవాలకు మనసుకు మధ్య సమన్వయం మెరుగుపడుతూ ఏకాగ్రత పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. శరీరం ఆత్మల కలయిక దేహాన్ని చైతన్యపరిచి మనసుకు ఉత్తేజాన్ని కలిగించి సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించడం యోగా అన్నారు. భారతీయులకు వారసత్వంగా వచ్చిన సంపద లాంటిదని రకరకాల ఆసనాలు కలిగిన ప్రాచీన విద్యను భారతదేశం ప్రపంచానికి పరిచయం చేసిందని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ వారి జీవన శైలిలో ఒక భాగంగా చేసుకొని క్రమం తప్పకుండా చేయడం వలన వారి ఆరోగ్యం మెరుగుపడుతుంది, మానసికంగా ఉల్లాసంగా ఉంటారన్నారు. మెదడు చురుకుగా పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు జూన్ 21 నాడు మన ప్రధానమంత్రి గారు మరియు ముఖ్యమంత్రి వర్యులు మరియు ఇక్కడ ఎమ్మెల్యే గారు, అదేవిధంగా ఆర్డీఓ గారు, తర్వాత డిఎస్పీ గారు, తర్వాత పోలీసు వారు మరియు పత్రికా విలేకరులు అందరూ ఇక్కడ వచ్చి స్టూడెంట్స్ దాదాపు డోన్ పట్టణంలో 31,000 మంది ఇక్కడ యోగా చేయడం జరిగింది. అంటే డిఫరెంట్ వెన్యూస్లో 148 వెన్యూస్లో డిఫరెంట్గా జరుగుతుంది. కాబట్టి ఈరోజు మన డోన్ తరఫున 31,000 మంది ఈరోజు యోగా చేయడం జరిగింది. ఇది శుభదినం. ఇది ఇట్లా కంటిన్యూ చేయాలని చెప్పి, యోగా వదలొద్దండి. యోగా వల్ల ఆరోగ్య పెరుగుతుంది కనుక ఇది ప్రతి ఒక్కరూ పాటించాలని చెప్పి డోన్ ప్రజలకు వినయంగా తెలియజేసుకుంటున్నాం, జరుపుకుంటున్నాం. మరి మన రాష్ట్రంలో వైజాగ్లో గౌరవ ప్రధానమంత్రి వర్యులు, ముఖ్యమంత్రి వర్యులు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈరోజు చక్కగా గౌరవ శాసనసభ్యులు ఆధ్వర్యంలో ఈ డోన్ పట్టణంలో మనకి ఇక్కడ జరగడం జరిగింది. అదేవిధంగా డోన్ డివిజన్లో ఉన్న ప్రతి సచివాలయంలో కూడా దాదాపుగా 10 వెన్యూస్లో ఒక్కొక్క వెన్యూలో 300 పైచిలకు మందితో ఈ యోగా జరుగుతోంది. మరి ఈ యోగా ప్రతిరోజు కూడా మనం కంటిన్యూ చేసి 12వ యోగాంధ్ర కార్యక్రమంలో మరింత ఉత్సాహంగా పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. యోగా దినోత్సవం సందర్భంగా గౌరవనీయులు పెద్దలు ప్రధానమంత్రి గారు, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు అందరూ పెద్ద ఎత్తున భారతదేశ వ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా వైజాగ్లో జరగడం అనేది మన అదృష్టం. సో దీన్ని యోగాంధ్రక నామకరణం చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఈ ఒక్కరోజుతో కాకుండా ప్రతిరోజు కూడా నెక్స్ట్ ఇయర్ వరకు కంటిన్యూస్గా చేస్తే అందరూ ఆరోగ్యంగా ఉంటారు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకోండి, ఆరోగ్యంగా ఉండండి. మీరు ఆరోగ్యంగా ఉంటే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది, కుటుంబం నుంచి సమాజం కూడా బాగా ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంగా అందరికీ కూడా విజ్ఞప్తి ఏమంటే ప్రతి ఒక్కరు యోగా చేయండి. యోగా మన సంస్కృతి, మన భారతీయ సంస్కృతిలో భాగం. దాన్ని వదలొద్దు, యోగా చేయండి, ఆరోగ్యంగా ఉండండి. థ్యాంక్ యూ. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మే 21 నుంచి జూన్ 21 వరకు వివిధ రకాలుగా థీమ్స్తో యోగా చేయడం జరిగింది. అందులో భాగంగా మన రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్లకు టార్గెట్ పెట్టుకుంటే 2 కోట్ల పైనే రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. మన నంద్యాల జిల్లాకు ఇచ్చిన టార్గెట్ 7,90,000, 8,40,000 దాకా రిజిస్ట్రేషన్ అయినాయి. ఇక్కడ యోగాను పురస్కరించుకొని రకరకాల అంటే టూరిజం ప్లేస్, పిలిగ్రిమ్ ప్లేస్లో కూడా యోగా చేయాలని చేయడం జరిగింది. మన జిల్లాలో శ్రీశైలం, మహానంది, బెలూమ్ కేవ్స్, పచ్చలలో విజయవంతంగా నిర్వహించడం జరిగింది. అదే థీమ్ యోగా, డెమో యోగా ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేయడం జరిగింది. మన జిల్లాలో కూడా ఈ అన్ని ఈవెంట్స్ కూడా సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. ముఖ్యంగా ఆనరబుల్ పిఎం గారు దీనికి ముఖ్య అతిథిగా వైజాగ్ రావడం జరిగింది. ఈ గిన్నిస్ బుక్లో ఎక్కే విధంగా అక్కడ ప్రత్యక్షంగా 3,50,000 మంది పార్టిసిపేట్ జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల పైగా పార్టిసిపేట్ జరిగింది. దీన్ని గిన్నిస్ బుక్ రికార్డ్ ఆఫ్ లో ఎక్కాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ యోగాను, అంతర్జాతీయ యోగాను రాష్ట్ర ప్రభుత్వం సక్సెస్ఫుల్ గా చేసింది. దీంట్లో పాల్గొన్న ఇక్కడ ముఖ్యంగా డోన్ ప్రజలందరికీ మరియు నా ధన్యవాదాలు. రాష్ట్ర వ్యాప్తంగా పాల్గొని అందరూ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే దీన్ని సక్సెస్ఫుల్ గా చేసి గిన్నిస్ బుక్ లో ఎక్కాలనుకున్నారో అదే విధంగా అధికారులు, ప్రజలు, పాత్రికేయ మిత్రులు కూడా అందరు దీనికి సహకరించారు. మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు ఏదైతే అనుకున్నారో అదే రాష్ట్ర వ్యాప్తంగా సక్సెస్ఫుల్ గా చేసి యోగాను విజయవంతం చేయడం జరిగింది.
ఈ విధంగా ప్రజలకు మరొకసారి మళ్ళా నెక్స్ట్ ఇయర్ వచ్చే జూన్ 21 ఇదే విధంగా కంటిన్యూ ప్రజలు కానీ అధికారులు అందరూ కూడా ఇదే స్ఫూర్తితో యోగా చేస్తూ అందరూ ఆరోగ్యంగా ఉండాలనేది ప్రభుత్వ లక్ష్యం. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని కంటిన్యూగా చేస్తూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. మరలా నెక్స్ట్ ఇయర్ జూన్ 21లో ఇంకా అతి ఉత్సాహంతో ఇంకా ఎక్కువ పార్టిసిపేట్ కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.